రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రమాణ స్వీకారం సభ్యుల కార్యవర్గ సమావేశ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఏర్పడినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే, మన రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈసారి మనము కోకాపేట్ నందు మా సంఘానికి వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘానికి కేటాయించినటువంటి స్థలం నందు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేదికగా ఏర్పాటు చేసి అక్కడ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం అంతటి నుండి మహిళలు, యువత, పెద్దలు, నా లింగ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఉన్నటువంటి వీరశైవ లింగాయత్ లింగబలిజ సమావేశానికి గౌరవాధ్యక్షులైనటువంటి పట్లోనే అశ్విని గారు చెప్పారు. 25వ తేదీ కోకాపేటలో వీరశైవ లింగాయత్ లింగబలిజ బసవభవన్ అనేటువంటి స్థలంలో వీరశైవ లింగాయత్ లింగబలిజల యొక్క ప్రమాణ స్వీకారము మరియు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. కావున తప్పకుండా ప్రతి ఒక్క అన్ని జిల్లాల నుంచి పెద్దలు, మహిళలు, వయోజనులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని కోరుకుంటున్నాను. జై హింద్. వైభవంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి వీరశైవ లింగాయత్ బసవభవన్ స్థలంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తున్నాము. ఈ కార్యక్రమానికి జంట నగరాలే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో లింగబలిజలు పాల్గొని మన యొక్క ఐక్యతను చాటాలి. మన పెద్దలు మన కులానికి చేస్తున్నటువంటి సేవలను వాళ్ళు ఇంకా ఎక్కువ చేసినట్టుగా మనం అధిక సంఖ్యలో పాల్గొంటే వారు ఇంకా మన భవిష్యత్ తరాలకు మంచి, మన కుల సంఘంలో ఉన్న భవిష్యత్ తరాలకు మంచి మార్గాన్ని వాళ్ళు చూపించగలుగుతారు. ఈ నెల 25వ తారీఖున జరిగేటటువంటి డైరీ మరియు క్యాలెండర్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలందరికీ, అధ్యక్షులు మరియు గౌరవాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 25వ తేదీన జరిగేటటువంటి వీరశైవ లింగాయత్ లింగబలిజ రాష్ట్ర సంఘం యొక్క ప్రమాణ స్వీకారం మరియు డైరీ ఆవిష్కరణకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి విధి విధానాలకు కట్టుబడి జిల్లా స్థాయిలో మేము మన యొక్క సంఘాభివృద్ధిలో పాల్గొంటూ సంఘం తరఫున సంగారెడ్డి జిల్లా నుంచి, ఎందుకంటే పక్క జిల్లానే కాబట్టి ఈ లింగాయత్ సంఘం అభివృద్ధి చేసే సంకల్పంతో అక్కడి నుండి వేల సంఖ్యలో, వందల సంఖ్యలో తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే సంఘో రక్షిత అన్నట్టు సంఘాన్ని మనం రక్షించినట్లయితే ఆ సంఘం మనల్ని రక్షిస్తుంది. సమాజంలో గౌరవంగా ఉండగలుగుతాం. సమాజంలో ఉంటే గౌరవం లభిస్తుంది అంటే సంఘం ద్వారా. కాబట్టి సంఘంలో ఉండేటటువంటి సంఘ సభ్యులందరికీ మరియు సభ్యులందరికీ కూడా మనం సంఘానికి ఏం చేసాము అంటే సంఘం మనకేం చేసింది అనకుండా మనం కూడా సంఘానికి ఇతోధికంగా సహాయపడుతూ సంఘాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ పెద్దల యొక్క ఆదేశాలను పాటిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నూతనంగా ఎన్నుకోబడ్డ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఉపాధ్యక్షులు మహేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తరఫు నుంచి ఒక 2-3 వందల మందిని గ్యాదర్ చేస్తున్నాము. దానికోసమని ఇంతకుముందు కూడా మేము మీటింగ్ పెట్టుకొని వచ్చాము. ఇంకా కొందరు అదే పనిలో ఉన్నాను. కావున మీరు కూడా పెద్దలు కూడా మా అందరికీ సపోర్ట్ ఇవ్వగలరని కోరుతున్నాం. కార్యక్రమానికి అందరూ ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాం. వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం
ఇప్పటికీ ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల్లో ఏర్పరచుకున్నటువంటి బైలాస్ ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు కొత్త కమిటీని ఏర్పాటు చేసి వారితోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరశైవ లింగాయత్ లింగ బలిజ బంధువుల సమక్షంలో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ నూతన కమిటీ ఈ నెల 25వ తారీఖున జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వీరశైవ లింగాయత్ లింగ బలిజ కులాలస్తుల కోసం కేటాయించినటువంటి వీరశైవ లింగాయత్ బసవ భవన్ ప్రదేశంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ లింగ బలిజ బంధువులు అత్యధికంగా దాదాపుగా ఒక 4 నుంచి 5,000 మంది ఈ సభలో పాల్గొనబోతున్నారు. వారందరూ వివిధ జిల్లాలకు చెందినటువంటి జిల్లా అధ్యక్షులు జిల్లాలో ఉన్నటువంటి బసవ బంధువులందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర సంఘం ఇప్పటివరకు చేసినటువంటి మా కులం కోసం చేసినటువంటి గొప్ప పనులు మరియు చేయబోతున్న పనుల గురించి కూడా రాష్ట్ర పెద్దలు వివరించడం జరుగుతుంది. సో దానికోసం అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వీరశైవ లింగాయత్ లింగ బలిజ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన సంఖ్యాబలాన్ని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ పదాధికారులు, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ మరియు వివిధ రాజకీయ నాయకులు పాల్గొని మనకు ప్రోత్సాహాన్ని అందించబోతున్నారు. కావున మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా రాష్ట్ర యువజన విభాగం తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః. 2026 డైరీ క్యాలెండర్ మరియు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి అధిక సంఖ్యలో ఇచ్చారని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకు దాదాపు 33 జిల్లాల నుండి, ఒక జిల్లా నుండి 100 మంది వచ్చినా కూడా దాదాపు 3-4 వేల మంది అవుతారు. ఒక 5,000 మంది తగ్గకుండా ఇటు కార్యక్రమం రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మన సంఖ్య చూపిస్తేనే గవర్నమెంట్ నుండి మనకి ఏమన్నా ఫలాలు తీసుకోవాలనుకుంటుంది. మనకు గత ప్రభుత్వం కేటాయించిన వీరశైవ లింగాయత్ బసవ భవనం ల్యాండ్ దగ్గర మొదటిసారిగా మనం ప్రమాణ స్వీకారం పెట్టుకోవడం జరిగింది. అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే మనకు కట్టుకోబోయే బిల్డింగ్ కూడా గవర్నమెంట్ నుండి మనకు సహాయ సహకారాలు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. అదే అందుకు గాను అధిక సంఖ్యలో విచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. సెలవు. లింగ బలిజలకి 1 ఎకరం, అదేవిధంగా ఒక 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందో దాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క ప్రభుత్వం పైన డిమాండ్ రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క 25 తారీఖు మన కోకాపేటలో ఎక్కడైతే స్థలం ఇచ్చారో అక్కడ అంగరంగ వైభవంగా వీరశైవ లింగాయత్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులందరికీ సన్మాన కార్యక్రమం, అదేవిధంగా ఈ యొక్క సమాజ క్యాలెండరు, అదేవిధంగా డైరీ ఆవిష్కరణ మరియు ఈ యొక్క సమాజం రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు రికగ్నైజ్ ఉన్న సమాజము. ఈ యొక్క సమాజం కార్యవర్గ సభ్యులు ఎన్నుకోబడినారు. దాని యొక్క ప్రణాళిక శ్రీకారం కార్యక్రమం కూడా అక్కడ ఉంటుంది. దయచేసి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియనిది ఏమనగా వీరశైవ లింగాయత్లు కుటుంబ సమేతంగా మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. మరీ ముఖ్యంగా వీరశైవ లింగాయత్లు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మనం అన్ని పార్టీలు మన దగ్గరకు వచ్చి వారు బీఫామ్ ఇచ్చే విధంగా మనం ముందుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు ఒక శాసనసభ్యులు లేరు, మనకి ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ ఉండే, ఒక బీసీ కమిషన్ మెంబర్ ఉండే. మరి రానున్న ఈ ప్రభుత్వంలో అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మన సత్తా చాటాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ యొక్క అవకాశం కల్పించిన కుల సభ్యులకి, కుల పెద్దలందరికీ నమస్కారాలు. 2 చేతులతో జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై బసవ వీరశైవ లింగ. ఈ యొక్క
సోమాజ్గూడలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఈరోజు ఒక సమావేశం నిర్వహించుకున్నాము. ఎందుకనంటే రేపు 25వ తారీఖు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కొత్త కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం మరియు డైరీ ఇనాగ్రేషన్, క్యాలెండర్ ఇనాగ్రేషన్. ప్రతి సంవత్సరము మనం దాదాపుగా చూసుకున్నట్టుంటే ఈ సంఘం ఆవిర్భవించి 12 సంవత్సరాలు అవుతుంది. క్రమం తప్పకుండా 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క క్యాలెండర్, డైరీ ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు సంవత్సరంలో దాదాపుగా మనము సంఘం తరఫు నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. యువజన విభాగం నుంచి విద్యార్థులకు సన్మాన కార్యక్రమం, 10th టాపర్ తెచ్చిన వారికి 9.5 వచ్చిన వారికి నడి ఒడ్డున, హైదరాబాద్ నడి ఒడ్డున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. అదేవిధంగా మన సంఘంలో ఉన్నటువంటి బీద స్థితిలో ఉన్నటువంటి చేయూత కార్యక్రమాన్ని, వారు చదువుకోవాలన్నటువంటి ఉన్నవారికి మన సంఘం చేయూతనిచ్చి వారికి స్కాలర్షిప్ రూపంగా ధన సహాయం చేసుకుంటూ, అదేవిధంగా పేదరికంలో ఉన్నటువంటి వారికి పెళ్లిళ్ళు చేసుకొని వారి భోజన సహకారం, అనేక విధాలు, అనేక సహాయ సహకారాలు మన రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ ఏ ఒక్క కుల సంఘంలో లేనటువంటి విధంగా క్రికెట్ లాస్ట్ 2 years చూసినటువంటి క్రికెట్ మ్యాచ్లు దాదాపుగా ఏ కుల సంఘాలు నిర్వహించినట్టు విధంగా అత్యద్భుతంగా 36 తెలంగాణలో 36 టీంలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దాదాపుగా 10 నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టి క్రికెట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా మనము 2009లో బీసీటీలో ఉన్నాం. దాని తర్వాత అంతకుముందు ఓసీలో ఉన్నాం. మనకు రాజకీయ పరంగా కానీ అన్నిట్లో బీసీటీలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 2009లో వైఎస్ రాజశేఖర ఆధ్వర్యంలో సురేష్ షెట్కర్ గారు ఎంపీ ఉన్నప్పుడు మనం బీసీటీలో ఉన్నాం. దాని తర్వాత కేసీఆర్ గారు 2013లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం అనేది ఏ సంఘం మనకు కుల సంఘం లేనప్పుడు పెద్దలు అందరూ కలిసి రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం అనే నామకరణంతో మనకు కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారు వారి అధ్యక్షతన మన పెద్దలు పట్ల సంగమేశ్వర గారు, ఈశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మనకు అధికారికంగా ఈ యొక్క బసవేంద్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాన్ని చూసుకున్నట్టయితే వారు ఇచ్చినటువంటి హామీలలో ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి బసవేశ్వర విగ్రహం కానివ్వండి, కోకాపేటలో ఉన్నటువంటి 1 ఎకరం భూమి 10 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క భూమిలో మనం 25వ తారీఖు రోజు నిర్వహించుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉంటుందో కోకాపేటలో మన యొక్క డైరీ ఇనాగ్రేషన్ ఆ ప్లేస్లో పెట్టుకుంటాము. ఎందుకనే విషయం కూడా అందరికీ డౌట్ రావచ్చు. ఎందుకంటే 33 జిల్లాలో ఉన్నటువంటి వీరశైవ లింగాయతులకు తెలిసేటువంటి విధంగా ఆ కోకాపేటలో మనం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వారు వచ్చిన తర్వాత మనకు వీరశైవ లింగాయత్ లింగబల్జను దృష్టిలో పెట్టుకొని దానికి సహాయ సహకారాలు అందించినటువంటి సురేష్ షెట్కర్ గారు కానివ్వండి, మన ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్నటువంటి మన గౌరవ అధ్యక్షులు పట్ల సంగమేశ్వర గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15-20 రోజుల్లోనే మన కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది. అది ఆ క్రెడిట్ అంతా మన సురేష్ షెట్కర్ గారికి, మన స్టేజ్ పైన కూర్చున్నటువంటి పట్ల సంగమేశ్వర గారికి దక్కుతుంది. అదేవిధంగా కార్పొరేషన్ వచ్చింది, కానీ మన దానికి ఫుల్ ఫ్లెజ్ బాడీ రాలేదు, దాంట్లో డబ్బులు రాలే. అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమంలోనే అది కూడా అతి త్వరలోనే కార్పొరేషన్ ఫుల్ ఫ్లెజ్ బాడీ దానికి చైర్మన్ గా మనలో మేమందరము వెనునందు ఉంటూ ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ గా కూడా మన సంఘం నుంచి గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి పట్ల సంగమేశ్వర గారికి ఇవ్వాల్సిందిగా ఈ యొక్క సభాముఖంగా మేమందరము పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా అది దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే కార్పొరేషన్ వస్తే మనము వీరశైవ లింగాయత్ లింగబల్జనము అట్టడుగు స్థితిలో ఉన్నాం, బీద పరిస్థితిలో ఉన్నాం. మనందరికీ కార్పొరేషన్ వస్తే లోన్స్ వస్తాయి, 80%, 100కు 80% సబ్సిడీ ఉంటుంది.
కాబట్టి ఆ యొక్క భారాన్ని మన యొక్క సంగమేశ్వర గారి భుజాల పైన మనకు ఉన్నటువంటి ఎంపీ ఒకటే ఒక ఎంపీ ఉన్నటువంటి సురేష్ షెట్కర్ గారిని వారి భుజాల పైన కూడా ఉంచుకుంటూ ముందుకు సాగుతామని మనవి చేసుకుంటూ, ముఖ్యమైన సమస్య ఇప్పుడు మనకు తెలంగాణలో ముఖ్యమైన సమస్య ఓబీసీ సమస్య. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ ఉంది, మనకు రాష్ట్రంలో బీసీలో ఉన్నాం, మనకు తెలంగాణలో బీసీ వచ్చింది, కానీ మనము కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీలో ఉన్నాం. ఓబీసీ రావాలంటే అన్ని మన కుల సంఘంలో మనకు ఏ పార్టీతో సంబంధం లేదు, మనకు అందరు కావాలి. టీఆర్ఎస్ కావాలి, తెలుగుదేశం కావాలి, సెంట్రల్లో ఉన్న బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి. అప్పుడు మనం అందరము దాదాపుగా ఇప్పటికీ ఒక 2-3 సంవత్సరాల నుంచి ఒక ఢిల్లీకి జంతర్ మంతర్ వద్ద కనీసం ఒక 5-6 సార్లు వెళ్ళినాం మనం. జంతర్ మంతర్ వద్ద అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ధర్నా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా దాదాపుగా ఓబీసీ అనేది సెంట్రల్లో మన పిల్లలకు 1 మార్కు 2 మార్కుల్లో ఉద్యోగాలు పోతున్నాయి. అదే దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో ఓబీసీ సాధించుకోవడానికి కూడా ఈ యొక్క మా యొక్క కార్యక్రమం డైరీ ఇనాగ్రేషన్ తర్వాత ఢిల్లీ ప్లానింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే దాదాపు అది 90% అయిపోయింది ఓబీసీ, ఇంకా కొద్ది స్థితిలో ఉంది. కాబట్టి కావాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వీరశైవ లింగాయత లింగ బలిజ అందరినీ కలుపుకొని మరొకసారి ఢిల్లీకి వెళ్ళి ఒక పెద్దలను, బీజేపీ పెద్దలను, కాంగ్రెస్ పెద్దలను, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కాకుండా జంతర్ మంతర్ మీద మరొకసారి ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మన ప్రమాణ స్వీకారం, కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం, డైరీ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణ ప్రోగ్రాం చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఈ ప్రెస్ మీట్ మనం ఇక్కడ పెట్టుకున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రాంని చాలా పెద్ద ఎత్తున మహిళలు, మా తరపున మహిళలకి స్వాగతం పలుకుతున్నాం. చాలా పెద్ద ఎత్తున మీరు అందరూ రావాలని మా యొక్క కోరిక. ఓం నమః శివాయ. కార్యక్రమానికి అన్నపూర్ణదేవిగా, అన్నదాతగా కార్యక్రమానికి అన్నదాతగా వ్యవహరిస్తున్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బసవరాజన్న గారికి, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా నుంచి విచ్చేసినటువంటి ప్రధాన కార్యదర్శి మానయ్య సార్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ గారికి, ఉమామహేశ్వరన్న గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసి ఉపాధ్యక్షులు క్రాంతి గారికి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన అధ్యక్షులు రవి గారికి మరియు రాజు గారికి, మిగతా పెద్దవాళ్ళందరికీ శరణార్థులు తెలియజేసుకుంటూ, ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పత్రికా సోదరులకు నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ప్రతి కులానికి ఒక సంఘం ఉంటుంది. అదే మాదిరిగా వీరశైవ లింగాయతుల లింగ వైద్యులకు కూడా ఒక సంఘం ఉండాలన్న ఒక ఉద్దేశంతో 2013లో ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతిరోజు ఒక ఊరే కాదు, ఒక వాడే కాదు, ఒక గ్రామం, ఒక పట్టణం, ఒక మండలం, ఒక నియోజకవర్గం మొదలుకొని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర గౌరవ సంఘ పెద్దలైనటువంటి పట్లోల సంగమేశ్వర అన్న గారు, అదేవిధంగా వెన్నయ్యేశ్వరప్ప గారి సారథ్యంలో ముందుకు వెళ్తున్నటువంటి ఏకైక కుల సంఘం రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘం. ఒక ఓబీసీ సాధన లక్ష్యంతో 90% మంది ఉన్నటువంటి బీద వారి యొక్క సన్నిహితం కోసం, వారి యొక్క అండ కోసం, వారి యొక్క సేవ కోసం అహర్నిశలు పరితపిస్తున్నటువంటి సంఘం రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘం. అదేవిధంగా నేడు రాజకీయ చైతన్యం కల్పిస్తూ మేము కూడా మిగతా సంఘాల వారిగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్ర సంఘం మన రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘం. 2015 ఏప్రిల్ 21 రోజున అప్పటి ముఖ్యమంత్రి వారులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి జగ 1 ఎకరం భూమి, ఏదైతే కోకపేటలో ఇచ్చినటువంటి 1 ఎకరం భూమి కానీ, అదేవిధంగా ట్యాంక్ బండ్ వేదికగా ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహం, బసవన్న విగ్రహం కానీ, అధికారికంగా బసవ జయంతి ఉత్సవాలకు ఆ చొరవ తీసుకున్నటువంటి సంఘం ఏదైతే ఉందంటే అది కేవలం రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘం మాత్రమే. అయితే ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మన వీరశైవ లింగాయత ముద్దుబిడ్డలు ప్రస్తుతము జైరాబాద్ పార్లమెంటు సభ్యులైనటువంటి
సురేష్ కుమార్ షెట్కార్ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యులు బివి పటేల్ గారి నేతృత్వంలో సహకారంతో వారి యొక్క అండదండలతో రాష్ట్ర సంఘం మరింత చొరవగా పట్టణాలు మొదలుకొని గ్రామ స్థాయి వరకు వెళ్లే విధంగా కృషి చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి సంఘంలో ఈరోజు నూతన కమిటీ ప్రతి 2 సంవత్సరాలకు రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబలిజ సంఘం నియమ నిబంధనలను అనుసరించి ఎన్నికల పద్ధతిలో కాకుండా సెలక్షన్ పద్ధతిలో మాదిరిగా ఉంటేనే సంఘం అన్ని వర్గాలకు దగ్గరవుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర పెద్దలు ఒక నూతన కమిటీని గత 2 నెలల కిందట ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనలో భాగంగా 25/1/2026 నాడున మనకు కేటాయించినటువంటి వీరశైవ లింగాయత బసవ భవనం ప్రాంగణం యందు కోకపేట హైదరాబాదులో 25/1/2026 నాడున పెద్ద ఎత్తున నూతన రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాటు అదేవిధంగా డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉండబోతుంది. అదేవిధంగా రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాజకీయ చైతన్యంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 250 పై చిలుకుగా విజయ దుందుంబి మోగించినటువంటి వీరశైవ లింగాయత ముద్దుబిడ్డలైనటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు కూడా సన్మానం పెట్టాలన్న ఒక ఉద్దేశంతో 25/1/2026 నాడున కార్యక్రమం పెట్టబోతున్నాము. ముఖ్యంగా ఊర్లో ఉన్నటువంటి మా సోదరులకు, సోదరిమణులకు, కుల సంఘ పెద్దవాళ్లకు, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీరశైవ లింగాయత లింగబలిజలకు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వీరశైవ లింగాయత లింగబలిజలకు, రాష్ట్రంలో ఏ మూల ఉన్నా కూడా ప్రతి ఒక్క వీరశైవ లింగాయత లింగబలిజలు సగౌరవంగా, గౌరవంగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర సంఘం తరఫున 25/1/2026 మీ యొక్క క్యాలెండర్లో డేట్ ని నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యంలో ఉండేటువంటి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, ముసలోళ్ళు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, అత్తలు, మామలు, బాబాయిలు, పిన్నిలు అందరూ ఇంటికి ఒక్కరు చొప్పున ఎక్కడికి మన రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబలిజ సంఘం తలపెట్టినటువంటి ప్రమాణ స్వీకారోత్సవ మహానికి 25/1/2026 నాడున ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నడిబొడ్డులో జరిగేటువంటి కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతున్నాం. మీరు వచ్చినట్టయితే మన జనసంఖ్య అనేది ప్రభుత్వానికి ఒక ఎజెండాగా మారే అవకాశం ఉంది. మన ఇళ్లలో కూర్చొని టీవీల దగ్గర అతుక్కపోయి ఉంటే మనకు వచ్చేది లేదు, సాధించేదే లేదు. భారత ప్రజాస్వామ్యంలో మనం కూడా హక్కుదారులుగా ఉన్నాము, ఓటుదారులుగా ఉన్నాము. ప్రతి ఒక్కరము మనం వీరశైవ లింగాయత లింగబలిజ బసవ భవన్ కోకపేట హైదరాబాదులో తరలి వస్తేనే మనకు ప్రభుత్వం మన వైపు చూడగలుగుతుంది. లేదు మనం ఇళ్లలో పడుకుంటాం, మన ఇళ్లలో ఉంటాం అనుకుంటే మనం ఎక్కడికి కూడా అభివృద్ధి చెందలేకపోతాం, అదే విధంగా ఉంటాం. కాబట్టి దయచేసి 25/1/2026 నాడున దాదాపు సుమారు 5,000 మంది పై చిలుకుగా వస్తేనే లింగాయత్ కార్పొరేషన్ కి ఒక పరిపక్వత వస్తుంది. పూర్తి స్థాయిలో మనము లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని 1000 కోట్ల రుణాలను కూడా మనం మంజూరు చేసే అవకాశం మనకు దక్కుతుంది. అదేవిధంగా కోకపేటలో 2015 నాడున కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే 1 ఎకరం భూమి నేడు 11 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆ దిశగా మనకు అడుగులు వేయాలి అంటే ఇళ్లలో కూర్చుంటే మనకి ఏది రాదు. ఆ దిశగా అడుగులు వేస్తేనే మనం కోకపేటలో వీరశైవ లింగాయత బసవ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసి పూర్తి ఎత్తున ఈ సంవత్సర కాలంలో భవనం నిర్మించే దిశగా మనం అడుగులు వేయగలుగుతాం. నా ఇళ్లలో కూర్చుంటే నాకేం రాదు, నీ ఇళ్లలో కూర్చుంటే నీకేం రాదు. అందుకోసమే నేను ఏమంటున్నానంటే నీ ఇంటి నుండి నువ్వు రావాలి, నా ఇంటి నుండి నేను వస్తా. నువ్వు నేను కలిస్తే మనం అవుతాము, మనం కలిస్తే జనం అవుతాము, జనం కలిస్తే ప్రపంచాన్ని సృష్టించడానికి కోకపేట వేదికగా మీరందరూ తరలి రావాలని చెప్పేసి సవినయంగా రాష్ట్ర సంఘం తరఫున మీ అందరినీ చేతులు జోడించి వినమ్రపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాము. జై బసవ, జై శివ.
రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్య సంఘం గౌరవ అధ్యక్షులు పట్లోల సంగమేశన్న గారు మాట్లాడవలసిందే కోరుతున్నాం. అందరికీ ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి దినేష్ పాటిల్ గారికి, జనరల్ సెక్రటరీ అయినటువంటి రాచప్ప గారికి, శివ గారికి, యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి భరత్ గారికి, మరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బసవరాజన్న గారికి, క్రాంతి గారికి, మహిళా అధ్యక్షులైనటువంటి విద్యుత్లత గారికి, అశ్విని గారికి జనరల్ సెక్రటరీ, అట్లాగే ట్రెజరర్గా ఉన్నటువంటి సౌమ్య గారికి, ఇంకా మాణ్య సార్ గారికి, ఇంకా జిల్లాల నుంచి వచ్చినటువంటి చాలా పెద్దలకు, క్రాంతి గారికి, మహేష్ గారికి, మరి పేరు పేరున అందరికీ శరణార్థులు. ఈనాడు ఒక మంచి చక్కటి కార్యక్రమం, రేపు 20వ తేదీన జరగబోయే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి రాష్ట్ర పెద్దలందరికీ, ముఖ్యమంత్రి గారికి, అట్లాగే దామోదర్ రాజనరసింహ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మరి మాకు ఏకైక ఎంపీ అయినటువంటి మా ఎంపీ సురేష్ షెట్కార్ గారికి, మాజీ ఎంపీ అయినటువంటి బీవీ పాటిల్ గారికి, ఇంకా మిగతా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు, ప్రతి సంవత్సరము ఒక 10 నుంచి 12 కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా తీసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రతి జనవరిలో డైరీ, క్యాలెండర్, మరి అదే రకంగా దీని ప్రత్యేకత ఈనాడు ఈ రాష్ట్రంలో మరి సర్పంచులుగా ఎన్నుకోబడినటువంటి మా కుల సంఘానికి చెందినటువంటి పెద్దలందరినీ సన్మానించబోతూ ఉన్నాం. వారందరికీ కూడా సన్మానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఈనాడు ఏది జరిగినా ఏ వ్యక్తుల ద్వారా కాదు, కానీ సంఘం ద్వారా సాధించాల్సింది ఎన్నో ఉన్నాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పటిదాకా మా పెద్దలందరూ తెలియజేసినట్లుగా మనకు మరి కోట్ల రూపాయలతో మరి ఈనాడు 1 ఎకరా భూమిని మరి ఈ యొక్క బిల్డింగ్ను కన్స్ట్రక్ట్ చేయడానికి కోకపేటలో 1 ఎకరాన్ని ఇచ్చినారు. అది ఇంచుమించుగా 100 కోట్ల వరకు దాని వాల్యూ ఉంటుంది. మరి ఇంకా మరి ట్యాంక్ బండ్ పైన 1 కోటి రూపాయల వరకు మరి బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకా చాలా విషయాలకు వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ వారి మంత్రివర్గం కానీ మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘానికి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారిని మేము అభినందిస్తూ ఉన్నాం. మరి అట్లాగే మనకి ఏది కావాలన్నా అంటే మన కులం సంబంధించినటువంటి ప్రత్యేకంగా మన వాళ్ళందరూ రిప్రజెంట్ చేసినప్పుడు తప్పకుండా ఏ ప్రభుత్వమైనా దానికి రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. రేపు జరగబోయే 20వ తేదీన జరగబోయే ఈ రాష్ట్ర కార్యక్రమానికి మరి మనకు ఇంచుమించుగా ఒక 5,000 మంది రాష్ట్ర నలుమూలల నుంచి వస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ రాష్ట్రంలో 20 నుంచి 25 లక్షల జనాభా ఉన్నప్పటికీ చాలా వెనుకబడిన వాళ్ళు మరి హైదరాబాద్లో ఎంతోమంది బతుకుతూ ఉన్నారు. మరి వారి గురించి ఈ కార్పొరేషన్ ద్వారా వారికి లోన్స్ ద్వారా కానీ మిగతా ఇంకా కార్యక్రమాల ద్వారా వారిని కొంత దీనికి వారికి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. రేపు అంటే గతంలో మరి ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా మరి ఈనాడు ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకంగా మొన్ననే జరిగిన సర్పంచ్ల
ఎన్నికలు జరిగినాయి కాబట్టి వారికి సన్మానం చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. నేను ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షునిగా, గౌరవ అధ్యక్షునిగా ఒక 3 సార్లు అధ్యక్షునిగా, ఒక 4 సార్లు గౌరవ అధ్యక్షునిగా, మరి అట్లానే నేను కాంగ్రెస్ పార్టీలో ఈనాడు మరి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా, అట్లానే హైదరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్గా కూడా కొనసాగుతున్నందుకు నేను ముందు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా కులానికి వచ్చినప్పుడు గతంలో మరి 2009లో మరి సురేష్ షెట్కార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా బీసీలో చేర్పించినారు. మరి అట్లాగే ఓబీసీ గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఢిల్లీలో, అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి మా పిల్లలందరూ కూడా ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. మరి రేపు ఐపీఎస్లో కానీ, ఐఏఎస్లో కానీ, ఐసీఎస్లో కానీ ఎంతోమంది 1% మార్కులతో కోల్పోయి వాళ్ళు సీట్లు దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంచుమించుగా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మరి లాస్ట్ అవర్లో ఉంది కాబట్టి తొందరగా మాకు ఓబీసీని ఇప్పించి మరి ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారు వారి యొక్క క్యాబినెట్ మొత్తం దీన్ని చర్చించి మాకు తొందరలో ఓబీసీలో చేర్పించడానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఏదున్నా మా సంఘం ద్వారా తీసుకుంటున్నటువంటి ప్రతి కార్యక్రమం, అంటే ఈ సంఘంలో ఉన్నవారు కాకుండా మా కులంలో ఉన్న ఎవరికైనా వాళ్ళకి చదువుల విషయంలో కానీ, స్కాలర్షిప్స్ కానీ, మిగతా ఇప్పటివరకు మా రాచప్ప గారు చెప్పినట్టుగా చాలా విషయాల్లో హాస్పిటలైజ్ ఉన్నా కూడా వారికి కొంత సహాయంగా మా సంఘం ద్వారా మరి మనందరం కష్టపడి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అవకాశం కల్పించినటువంటి మా సంఘ పెద్దలందరికీ, ముఖ్యంగా పత్రికా సోదరులకు, ప్రింట్ మీడియా వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎన్లైట్ చేస్తున్నందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. జై బసవ. వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఐక్యత. వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఐక్యత.